ఎమోషన్ మీద ఓట్లు వస్తున్నప్పుడు సంక్షేమం ఎందుకు చేయాలి మనం అనే లెక్కన ఉన్నారు. కానీ ఒక స్టూడెంట్ ఇలాగా బాండ్లు రాయించుకోవడం, సంతకాలు పెట్టించుకోవడం ఒక రకంగా అది నేరం అవుతుందా? ఎందుకు అవుతుంది? తన ఫీజు తనకు కట్టించుకోవాలి. అది ఏమన్నా కాబోలు వ్యాపారం ఏం కాదు కదా, వడ్డీ వ్యాపారం ఏం కాదు కదా. అవును, నువ్వు చేరేటప్పుడు ఇప్పుడు మన దగ్గర మనం ఫీజులు కట్టేటప్పుడు ఏం చేసాం, అప్పులు తెచ్చి నాన్న ఎక్కడి నుంచి ఇచ్చేవాడు. అవును, అంతే. అది నువ్వు యూనివర్సిటీ వాడి దగ్గర అప్పు తీసుకుంటున్నావు. ఓ రకంగా పాపం వడ్డీ లేకుండా అప్పిస్తున్నాడు అతను, అంతే సఫర్ అవుతుంది అతను. అంటే రేపు పొద్దున వీళ్ళకి కట్టకపోతే వాళ్ళు కేసులు వేస్తారా? ఈ పట్టుకుని వెళ్ళి ఏం చేస్తారు? కేసులు దేనికి నేలకి తీసుకోవడానికి కూడా పనికిరావు. ఏదో ఒకటి రాయించుకుని సర్టిఫికెట్ ఇచ్చినందుకు సంతోషం, అంతే. అలా ఫీల్ అవ్వాలి, అలా ఇస్తే సంతోషం, అలా ఇవ్వకపోతే కర్మ. కానీ ఇంతవరకు దీని మీద ఎందుకు లోకేష్ గారు మాట్లాడట్లేదు? మొన్న ఎవరో నేను ఎక్కడో చదివాను, మరి అంతవరకు నిజమో తెలీదు, జ్యోతి పేపర్లో అనుకుంటా, ఒక మంత్రి గారు ఇక నుంచి నెలకు ఒక 200 కోట్ల రూపాయలు చొప్పున విడుదల చేసేసి అది క్లియర్ చేసేస్తారు బకాయిల త్వరలో అని చెప్పాడు ఆయన, అన్నాడు. అని అంతకు ముందు మాత్రం ఎవరు జగన్ టైంలోదని కూడా చెప్పాడు ఆయన. ఓకే, ఈ 2 ఏళ్లదేని, ఈ 2 ఏళ్లదే 200 బడ్జెట్ లో 4,000 కోట్లు చూపెట్టారు, 10,000 కోట్లు బకాయిలు. ఏం తీరుస్తారు? అవును, 10,000 కోట్లు. తల్లికి వందనం చెప్పినటువంటి వాళ్ళే స్కూల్లో చేరేటప్పటికి స్కూల్ బిగిన్ అయ్యే రోజున జగన్ కి కూడా చేత కాదు, మేము జగన్ అయితే ఒక సర్టన్ డేట్ పెట్టి ఆ డేట్ కి ఇచ్చాడు కిట్లు అయ్యని. అవును, ఇచ్చాడు. ఇప్పుడు ఏడాది కిట్లు కూడా లేవు.